ఈ వీడియోలో ఉన్న ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ లో మీకు ఎన్నింటికి ఆన్సర్స్ తెలుసో కామెంట్ చేయండి. పెంగ్విన్ అవేర్నెస్ డే ప్రతి సంవత్సరం ఏ రోజు జరుపుకుంటారు? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి, జనవరి 20. పెంగ్విన్ల గురించి మరియు వాటి మనుగడ కోసం చేసే పోరాటం గురించి అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం జనవరి 20న పెంగ్విన్ అవేర్నెస్ డేని పాటిస్తారు. 2006లో పెంగ్విన్ అవేర్నెస్ డే నాడు పెంగ్విన్ ఫౌండేషన్ ఏర్పడింది. ప్రపంచంలోని మొదటి మహామృత్యుంజయ యంత్రం ఇక్కడ స్థాపించబడింది. యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ది ప్రయాగ్రాజ్. మకర సంక్రాంతి జనవరి 14, 2025న ప్రపంచంలోనే మొట్టమొదటి మహామృత్యుంజయ యంత్రం 52 అడుగుల పొడవు, వెడల్పు మరియు ఎత్తుతో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లోని ఝాన్సీ హవేలీస్లోని తపోవన్ ఆశ్రమంలో స్థాపించబడింది. అంతరిక్షంలో మొదటిసారిగా బ్లాక్ ఐడ్ బీన్ మొలకలను విజయవంతంగా ఎవరు పెంచారు? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి, ఇస్రో. జనవరి 18, 2025న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అయిన ఇస్రో అంతరిక్షంలో మొట్టమొదటి నల్లకళ్ల బఠానీ మొలకలను విజయవంతంగా పెంచింది. 8వ వేతన సంఘం ఏర్పరిచేందుకు కేంద్ర క్యాబినెట్ ఏ సంవత్సరానికి ఆమోదం తెలిపింది? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి, 2026. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం జనవరి 16, 2025న 8వ వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. 7వ వేతన సంఘం కాలపరిమితి ముగిసే సమయానికి 8వ వేతన సంఘం జనవరి 1, 2026 నాటికి అమలు చేయబడుతుందని భావిస్తున్నారు. క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ 2025లో ఫ్యూచర్ ఆఫ్ వర్క్ కేటగిరీలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి, 2వ ర్యాంక్. ఇటీవల భారతదేశం యొక్క వేగవంతమైన మహిళల ఓడిఐ సెంచరీని ఎవరు నెలకొల్పారు? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ, స్మృతి మంధానా. జనవరి 15, 2025న భారతదేశంలోని రాజ్కోట్లో ఐర్లాండ్తో జరిగిన 3వ మహిళల వన్డే ఇంటర్నేషనల్ ఓడిఐలో ఇటీవల ఆర్కే శ్రీకంఠన్ ట్రస్ట్ అవార్డును అందుకోవడానికి ఎవరు ఎంపికయ్యారు? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి, టివి గోపాలకృష్ణన్. సంక్రాంతి మ్యూజిక్ ఫెస్ట్ సందర్భంగా ఆర్కే శ్రీకంఠన్ ట్రస్ట్ అవార్డు అందుకోవడానికి ప్రఖ్యాత మృడాంగిస్ట్ టివి గోపాలకృష్ణన్ ఎంపికయ్యారు. భారతీయ శాస్త్రీయ సంగీతానికి ఆయన చేసిన విశేషమైన సేవలను గుర్తించి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. లోక్ పాల్ ఆఫ్ ఇండియా మొదటి వ్యవస్థాపక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంది? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ, జనవరి 16. భారత లోక్పాల్ వ్యవస్థాపక దినోత్సవం మొదటిసారిగా జనవరి 16న న్యూఢిల్లీలోని మానేక్షా సెంటర్లో భారత ప్రధాన న్యాయమూర్తి శ్రీ జస్టిస్ సంజీవ్ ఖన్నా సమక్షంలో ఘనంగా జరిగింది. పాకిస్తాన్ యొక్క మొదటి స్వదేశీ ఎలక్ట్రోఆప్టికల్ ఉపగ్రహం PRS-CEO-1ని ఏ దేశం ప్రయోగించింది? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి, చైనా. జనవరి 17, 2025న చైనా జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుండి పాకిస్తాన్ యొక్క మొట్టమొదటి స్వదేశీ ఎలక్ట్రోఆప్టికల్ ఉపగ్రహం PRS-CEO-1ని విజయవంతంగా ప్రయోగించింది. BCCI యొక్క అంబుడ్స్మన్ మరియు ఎథిక్స్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ, అరుణ్ మిశ్రా. జనవరి 16, 2025న జస్టిస్ అరుణ్ మిశ్రా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు BCCI యొక్క అంబుడ్స్మన్ మరియు ఎథిక్స్ ఆఫీసర్గా నియమితులయ్యారు. ఇతను BCCI యొక్క కార్యకలాపాలు నైతిక ప్రమాణాలకు కట్టుబడి ఉండేలా చూసుకుంటూ క్రికెటర్ యొక్క నైతికత, ప్రవర్తన మరియు వివాదాల పరిష్కారానికి సంబంధించిన విషయాలను పర్యవేక్షిస్తాడు.
స్వామ్ డ్రోన్లను ఎదుర్కోవడానికి రూపొందించబడిన భారతదేశం యొక్క మొదటి స్వదేశీ సూక్ష్మక్షిపణి వ్యవస్థ పేరు ఏమిటి? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ. భార్గవస్త్రం. దీనిని ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. భార్గవస్త్ర 6 కిలోమీటర్లు దూరంలో ఉన్న చిన్న ఎగిరే యంత్రాలను గుర్తించి లక్ష్యాలను ఛేదిస్తుంది. ఒడిశాలోని గోపాల్పూర్లోని సీవార్డ్ ఫైరింగ్ రేంజ్ నుంచి పరీక్షించారు. భారత సైన్యం కోసం అభివృద్ధి చేసిన ఈ మైక్రో మిస్సైల్ 2.5 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. ఇటీవల ఏ రాష్ట్రంలో తిరువల్లువర్ డే జరుపుకున్నారు? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి. తమిళనాడు. తిరువల్లువర్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి 15న జరుపుకుంటారు. ప్రముఖ తమిళ కవి మరియు తత్వవేత్త తిరుక్కురల్ అనే ఈ వచనం తమిళ సాహిత్యంలో అసాధారణమైన మరియు విస్తృతంగా ప్రతిష్టాత్మకమైన రచనగా పరిగణించబడుతుంది. జనవరి 19 మరియు 18 కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాము, చూడండి. ఈ వీడియోలో ఉన్న ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ మీకు నచ్చినట్టు అయితే లైక్, షేర్ చేసి వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి.